వాక్యం ఏంటంటే, తప్పిదములో పడిన వారిని హెచ్చరించేవారు ఎలా ఉండాలి? తప్పిదములో పడిన వారిని, తప్పిదములో అంటే తప్పుగా బోధించిన, సత్యము నుండి తొలగిపోయిన, అర్థమైందా? ఏది చేసినా లేదా పాపము చేసినా కానీ దానిని హెచ్చరించేవాళ్ళు లేదా ఖండించేవాళ్ళు ఎలా ఉండాలి అనే ఉద్దేశాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. ఎందుకు ఈ అంశాన్ని నేను చెప్పాలనుకుంటున్నా అంటే, ఈ మధ్య జేమ్స్ గారు, విజయప్రసాద్ రెడ్డి గారి విషయంలో జరుగుతున్న ఆ సంభాషణ చూస్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, ఆ గుణాలు అనేది ఒకరినొకరు హెచ్చరించుకునే విధానం అనేది మీకు నేర్పాలి. సంఘముగా ఏం చేయాలి? మీకు ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్పాలని దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఈరోజు మీతో నేను మాట్లాడుతున్నాను. అలాగని విజయప్రసాద్ రెడ్డి గారి చెడ్డవాడు, జేమ్స్ గారి చెడ్డవాడు అని కాదు ఇక్కడ మనం మాట్లాడుకుంటాం. మీకు అర్థమైందా? అనుభవం అనేది క్రైస్తవులందరికీ సమానంగా ఉంటుందా? ఉండదు. అలాగే విశ్వాసులందరికీ విశ్వాసం సమానంగా ఉంటుందా? అనుభవం ఉండదు. ఒకళ్ళకి ఎక్కువ ఉండొచ్చు, ఒకళ్ళకి తక్కువ ఉండొచ్చు. మరి తక్కువ అభిమానం, తక్కువ అనుభవం ఉన్నవాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు, అనుభవం కొంచెం వృద్ధి చేసుకున్న వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు. కాబట్టి అనుభవం, సత్య విషయమైన అనుభవ జ్ఞానం కలిగి ఉంటే అదే పరిపూర్ణ స్థితి. మీకు అర్థమైందా? సత్య విషయమైన అనుభవ జ్ఞానం కలిగి ఉంటే అదే పరిపూర్ణ స్థితి. అనుభవ జ్ఞానం లేదనుకోండి, అనుభవ జ్ఞానం వచ్చేంత వరకు కూడా ప్రయాసపడుతూనే ఉండాలి. కానీ అనుభవ జ్ఞానం లేకుండా, జాగ్రత్తగా వినాలి మీరు, అనుభవ జ్ఞానం లేకుండా మన ఎవరిని కూడా హెచ్చరించలేము, చెప్పలేము. చెప్పాలి అంటే ఏముండాలి? అనుభవ జ్ఞానం ఉండాలి. అనుభవించి చెప్పేది వేరు, అవునా కాదు? కాబట్టి ఇక్కడ మీకు మొట్టమొదటిగా నేను తెలియజేయాల్సిన, లేదా దేవుడు నా ద్వారా తెలియజేయాలి అని ఏమనుకున్నాడు అంటే, సత్యము నుండి తొలగిపోయిన వాళ్ళని, లేదా బోధ నుండి తొలగిపోయిన వాళ్ళని, లేదా తప్పు చేసిన వాళ్ళని సరిచేసే వారి యొక్క విధానం ఎలా ఉండాలి అనేది మనం చూసుకుందాం. ఎందుకంటే వారి ఇరువురు సంభాషణ విన్న తర్వాత వారిలో లోపాలు మీలో ఏమైనా ఉంటాయేమో, వారి గురించి 10 మంది చెప్పడానికి నేను పబ్లిక్ చేయటానికి కాదు. వాళ్ళకు మంచి మనసు ఉంటే నేను చెప్పేదాన్ని బట్టి మార్చుకుంటారు, లేదులే నీకేం తెలుసు అనుకుంటే అది వాళ్ళ ఇష్టం. మీకు అర్థమైందా? మీతో పాటు వారికి కూడా ఒకవేళ వాళ్ళు ఈ వీడియో చూస్తే వాళ్ళకు కూడా కలిపి మాట్లాడుతున్నాను. నేను మీకే అని అబద్ధం చెప్పి లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడను. అర్థమైందా? కాబట్టి ఎదుటి వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే మొట్టమొదటిగా దాన్ని సరిచేసే వాళ్ళ విధానం ఎలా ఉండాలి అంటే, చూడండి, తిమోతి పత్రిక 5వ అధ్యాయము నేను ఒకసారి చూస్తాను. చూడండి, మన తిమోతి గారికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20-21. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట, ఇది అవుట్ ఆఫ్ మ్యాటర్. ఎందుకంటే పాపం గురించి కాదు మనం మాట్లాడుకుంటాం, సత్యము నుండి తొలగిపోయే వాళ్ళ విషయం, తప్పు బోధించే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం. ఓకే,
ఏదైనా సరే ఏం చేయాలి? అందరి ఎదుట గద్దింపు అనేది పక్కన పెడితే ఇప్పుడు 21 వచ్చిన మనకు మెయిన్. విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక, అది అండర్లైన్ చేసుకోండి. ఏం చేయాలి? విరోధ బుద్ధితోనైనను పక్షపాత బుద్ధితోనైనను ఏమీ చేయక అన్నాడు. అంటే హెచ్చరించేవాళ్ళు లేదా గద్దించేవాళ్ళు లేదా సరిచేసేవాళ్ళు ఏం చేయాలి? మొట్టమొదటి వారిలో ఏముండకూడదు? నేను హెచ్చరిస్తున్నప్పుడు ఇతని మీద నాకు విరోధ భావం ఉందా, పక్షపాత ధోరణి నాలో ఉందా లేదనేది చూసుకోవాలి. నాకు లేదన్నా అంటే నువ్వు మాట్లాడే విధానంలోనే తెలిసిపోద్ది. మనం మాట్లాడే తీరులోని నోటితో నాకు పక్షపాత బుద్ధి లేదన్నా, విరోధ భావం లేదన్నా అన్నాం అనుకోండి, మాట్లాడే మాటలను బట్టి తెలిసిపోద్ది. ఎగ్జాంపుల్గా జేమ్స్ గారు ఉన్నారు, విజయప్రసాద్ రెడ్డి గారు లైవ్లో మాట్లాడుకుంటున్నారు. నేను ఇప్పుడేనన్నా ఫ్లైట్ దిగి వస్తున్నాను, మాట్లాడినన్నా అన్నారు. మాట్లాడుతున్నారు, ఇది చేస్తున్నప్పుడు జేమ్స్ గారు అన్నారు, నేను ఈ సమయం కోసమే నేను ఎదురు చూస్తున్నాను అన్నారు. ఏమన్నారు? ఏ సమయం కోసం ఎదురు చూస్తున్నాను? సరే, మీది 2018 వరకు బోధ బాగుంది, ఆ తర్వాత నుంచి బోధ మార్చేశావు అన్నారు. మంచిది. తర్వాత ఏం జరిగింది అంటే, ఈ సమయం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. అప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఎందుకు తమ్ముడు ఎదురు చూడాల్సినంత అవసరం ఏముంది? నాకు నువ్వు నేను ఇద్దరం పరిచయం కదా, నా నంబర్ నీ దగ్గర ఉంది కదా, ఎదురు చూడాల్సిన అవసరం ఏముంది? నాకు ఫోన్ చేస్తే నేను చెప్తాను కదా అనేసరికి ఏమైపోయింది? కాదన్నా, పెద్దలు ఉన్నారు, పెద్దలు రావాలి అని. ఇప్పుడు సత్యం తెలియాల్సింది నీకా పెద్దలకా? ఇప్పుడు సత్యం అంటే పెద్దలు ఏది చెప్తే, వయసులో పెద్దలు ఏది చెప్తే అది చెప్తావా, లేదా బైబిల్ని బట్టి విశ్వసిస్తావా? అంటే వయసులో పెద్దవాళ్ళు ఉండి వాళ్ళు నిర్ణయిస్తే అది ఒప్పుకుంటావా నువ్వు? ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు తప్పు చెబుతున్నారు అనుకుందాం, ఒకవేళ అనుకుందాం. ఇప్పుడు తప్పు చెబుతున్నప్పుడు సరిచేయాలనే మనసు నీకుందా, లేదా పెద్దలు సరిచేయాలా? ముందు తమ్ముడికి జేమ్స్ తమ్ముడికి ఉంటే ఆ మాట అనరు, ఆ మాట ఆయన జేమ్స్ గారు అనరు. అక్కడ ఎలా కనపడుతుంది అంటే, విరోధంతో తొందరపాటు కనబడింది. మీకు అర్థమైందా? మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ వినండి. వేరే వాళ్ళ గురించి చెబుతూ ఉంటే, బుర్రకథ చెబుతూ ఉంటే విన్నట్టు వినమాకండి. ఇది మన కోసం చెప్పుకుంటుంది. ఈ బుద్ధి, ఈ తొందరపాటుతనం మనలో ఉందో లేదో చూసుకోండి. అలాగని జేమ్స్ గారు చెడ్డవాడని నేను అనట్లా. అనుభవం, మాట్లాడే తీరులో సత్యమిషయమైన అనుభవం తెలియాలి. అర్థమైందా? వెంటనే ఇప్పుడు పెద్దలు ఎందుకు నీకు అసలు? మరి పెద్దలు అవసరం లేదా అంటే, పెద్దలు అవసరం ఎప్పుడు? జేమ్స్ గారు విజయప్రసాద్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత, ఫోన్ సంభాషణలో మాట్లాడుకున్న తర్వాత, అప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు మీరు చూపించిన రెఫరెన్సెస్కి సత్యానికి లోబడకపోతే, ఇప్పుడు సత్యం నుంచి తొలగిపోతే, అప్పుడు నా మాట మీరు వినలేదు, ఫస్ట్ మీతో ప్రేమతో మాట్లాడాను, నాకు విరోధ బుద్ధి లేదు కాబట్టి, పక్షపాత బుద్ధి లేదు కాబట్టి మీతో ఫోన్ చేసి నేను మాట్లాడాను, మీరు వినలేదు కాబట్టి ఇప్పుడు పెద్దలు అవసరం. ఎందుకని? 10 మందిలో పెడితే
మీరు మారతారో లేదో అప్పుడు తెలిసిపోద్దని. అది సెకండ్ స్టెప్. అది ఏంటది? సెకండ్ స్టెప్. అది స్టార్టింగే పెద్దలు ఎందుకు నీకు? అసలు దేని గురించి మాట్లాడబోతున్నావో ముందు తెలియదు. స్టార్టింగే పెద్దలు ఎందుకు? మీకు అర్థమైందా? తొందరపాటు పనికిరాదు. పక్షపాత బుద్ధి, విరోధ బుద్ధి లేకపోతే మన మాట తీరు అసలు ఇంత ఉండదు. ఫోన్ చేసి, అన్నా ఇదిగో ఇంతకుముందు మీ బోధ బాగుంది, ఎందుకంటే బోధ మారవచ్చు, మారకూడదని కాదు. అలాగని 2018లో ఉన్న జ్ఞానమే 2018లో ఉన్న జ్ఞానమే ఉంటుందా? ఎదగరా? ఏమో ఎదిగి చెప్పారేమో విజయప్రసాద్ రెడ్డి గారు. ఎందుకంటే 2010లో ఉన్న జ్ఞానం 2015లో ఉండదు, 2015లో ఉన్నది 2020లో ఉండదు. ఎందుకని? జ్ఞానం అనేది అనుభవం పెరుగుతూ ఉంటుంది. పెరుగుతూ ఉన్నప్పుడు పెరగని అతనికి ఏమనిపిస్తూ ఉంటుంది? అలాగని విజయప్రసాద్ రెడ్డి గారికి పెరిగింది, ఈయనకి జ్ఞానం పెరగలేదని కాదు నా ఉద్దేశం. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇద్దరు మంచి సేవకులే, మంచి యవ్వనంలో ఉన్నారు. దేవుని కోసం పౌరుషంగా నిలబడగలిగే కెపాసిటీ వాళ్ళిద్దరికి ఉంది. మీకు అర్థమైందా? కానీ జేమ్స్ గారు మాట్లాడిన తీరు మాత్రం బాగలేదు. చివరిలో విజయప్రసాద్ రెడ్డి గారు కూడా చూసుకుందామనే ఆ విధానంగా ఒక మాట మాట్లాడారు ఆయన. అది కూడా రాదు. ఈయన మాట్లాడిన దాన్ని బట్టి అట్టగా అన్నారేమో అనుకుంటున్నా. ఎలాగైనా సరే ఎదుటి వాళ్ళు ఎలా మాట్లాడినా మనలో సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఉంటే మనం మాట్లాడే తీరు వేరుగా ఉంటుంది. అవునా కాదు? కాబట్టి వెంటనే ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను అనగానే నాకు అక్కడ అనిపించింది, ఎందుకు ఇలా జేమ్స్ గారు మాట్లాడుతున్నారు అనిపించింది. నెక్స్ట్ ఏంటో తెలుసా? జేమ్స్ గారు వెనక కారులో ఒక అతను అసభ్యంగా వేలు చూపించి ప్రవర్తించారు. అదంతా చిత్రీకరించారంట. ఏం చేశారంట? మళ్ళీ ఏదో గ్రాఫిక్తో మిక్స్ చేశారన్నట్టుగా. సరే అనుకుందాం, అది కూడా అనుకుందాం. అసలు అతను వేలు పెట్టి చూపించుస్తున్నాడు నీ ముందే, దైవజనుడు ముందే, నీ దగ్గర ఉన్న నీ సహోదరుడు, నీ అనుచరుడు అలా ప్రవర్తించాడు అంటే అతనికి ఎంత ధైర్యం ఉండాలి? దైవజనుడు ముందే అలా ప్రవర్తించాడు అంటే నీలో ఎంత అలుసుండి ఉండాలి? అంటే నీ భయం ఉండట లేనట్ట? అప్పుడు అనిపించింది వెనక వాళ్ళు అంత భయం లేకుండా అలా ప్రవర్తిస్తున్నాడు అంటే జేమ్స్ గారిని నడిపిస్తుంది, జేమ్స్ గారు ఆ విధంగా తొందరపాటు పడుతుంది ఏదో ప్రేరేపణ వలన తప్ప అది తనకున్న గుణం కాదని నేను అనుకుంటున్నాను. మీకు అర్థమైందా? ఎంత ధైర్యం ఉండాలి దైవజనుడు వెనకుండి అలా ప్రవర్తించడానికి? నా ప్రవర్తన ఎలాగుందో మా దైవజనుడు తప్పు పడతాడేమో అనే భయం ఉండాలి. కానీ జేమ్స్ గారి ముందే అలా ప్రవర్తించాడు అంటే జేమ్స్ గారు ఆలోచించాలి. ఏం చేయాలి? సంఘాన్ని బట్టి జేమ్స్ గారిని నడవకూడదు, జేమ్స్ గారిని బట్టి సంఘం నడవాలి. అక్కడ ఉన్నప్పుడు లైవ్లో జేమ్స్ గారు కోప్పడ్డట్టయితే ఎంత బాగుండేది. ఏయ్ ఎంత ధైర్యం నీకు అంటే, అంటే నా ముందే ఎంత ధైర్యం నీకు అనాలి. అనలేదు అంటే ఒకవేళ అనుకోవచ్చు ఈయన విజయప్రసాద్ రెడ్డి అభిమాని అని. నేను ఎవరికి అభిమాని
కాదు. ఒకటి, తప్పు చేశానని చెప్తే మార్చుకుంటాను. రెండోది, ఎవరి దగ్గరైనా లోపం కనపడితే మార్చుకుంటారేమని ట్రై చేసి మాట్లాడతా. ఇంతకుముందు జేమ్స్ గారి గురించి కూడా నేను వీడియో చేశా పాజిటివ్గా. కానీ తప్పు ఎక్కడుంటే అక్కడ, ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ధైర్యంగా మాట్లాడగలిగే కెపాసిటీ నాకుంది. దాన్ని బట్టే నేను అతిశిస్తానే తప్ప నా దగ్గర ఉన్న వాళ్ళు నన్ను రెచ్చగొట్టి, నా దగ్గర ఉన్న వాళ్ళు నువ్వు అది ఇది తోపు అంటే మోసపోయేంత పిచ్చోడిని. నేను ఎంత తోపు నాకు నా దేవుడికి తెలుసు. మీరు పొగిడినంత మాత్రాన నేను హీరోని కాదు, మీరు తొక్కినంత మాత్రాన నేను జీరోని కాదు. అందుకే నా ముందు ఎవరైనా సరే నా గురించి గొప్ప చెబితే ఎప్పుడైనా సర్దుకున్నానా? ఉండకూడదు. మాదిరి ఏముండాలి? మాదిరి ఉండాలి. దైవజనుడు పక్కన విశ్వాసులుంటే ఆయన దగ్గర ఉన్నంతసేపు భయపడుతూ ఉండాలి. ఆకతాయిల వేషాలు వేయకూడదు. ఇప్పుడు కామెంట్ పెడతారు నాకు కూడా, ఐ డోంట్ కేర్ చేయను. నాకేం పేరుంది? కోపిస్ట్ అని ఆల్రెడీ పేరుంది. ఇంకేం పేరుంది? శాడిస్ట్ అని పేరుంది. ఎందుకు? వాక్యం చెప్పిన తర్వాత ఎదుటివాడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లెక్క చేయను. అలాగని నేనేదో పెద్ద మనగాడిని కాదు. నాకు తెలిసినంతలో ఉంటాం. మీకు అర్థమైందా? మన దగ్గర ఎంతమంది ఉన్నారని కాదు, ఎలా పెంచి పోషిస్తున్నాం అనేది ముఖ్యం. అర్థమైందా? కాబట్టి తప్పు చేసిన వాళ్ళని హెచ్చరించే వాళ్ళకి ఉండకూడని ఏంటి ఆ 2 గుణాలు? పక్షపాత బుద్ధి ఉండకూడదు. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఈ వీడియో విన్న తర్వాత పాజిటివ్ పర్సన్స్ ఎవరో, పాజిటివ్ బిలీవర్స్ ఎవరో, నెగటివ్ బిలీవర్స్ ఎవరో, వీటిని బట్టి మీకు ఈజీగా ఇచ్చేసుకోవచ్చు. అర్థమైందా? వ్యక్తిని బట్టి ప్రేమించే వాళ్ళు ఎవరో, వాక్యాన్ని బట్టి ప్రేమించే వాళ్ళు ఎవరో కామెంట్ చేసేవాళ్ళే తెలిసిపోతాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల, ఆత్మ సంబంధులు, ఏ సంబంధులు? ఆత్మ సంబంధులైన మీలో తనును కాదు, తానును. మీకు అర్థమైందా? ఎవరైనా ఏ తప్పిదంలోనైనా చిక్కుకుంటే ఆ చిక్కుకొనిన వాణిని మంచి దారికి తెచ్చే వాళ్ళ లక్షణం ఎలా ఉండాలి తెలుసా? మొట్టమొదటిగా తనను తాను ఏం చేసుకోవాలి? ఈ శోధన నాకు వస్తుందేమో, రేపు నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందేమో అనుకోవాలి. మీకు అర్థమైందా? నువ్వు దొంగ అన్నాడు అనుకో, రేపు నేను దొంగనవుతానేమో. నువ్వు వ్యభిచారి అన్నావు అనుకో, రేపు నేను వ్యభిచారి అవుతానేమో. నువ్వు దొంగ బోధకుడివి అన్నావు అనుకో, రేపు నేను దొంగ బోధకుడిగా మారిపోతానేమో. ఏం మారకూడదా? మారిన వాళ్ళని ఈ మధ్యనే నేను చూసా. డబ్బు కోసం మారిన వాళ్ళని ఈ మధ్యన ఒక గ్రూప్గా తయారయ్యారు. గ్రూపుగా తయారయ్యి ఒకప్పుడు సత్యం అని చెప్పి ఇప్పుడు డబ్బు కోసం, పేరు కోసం, పలుకుబడి కోసం బోధన మార్చిన వాళ్ళని నేను కళ్ళారా చూశాను. ఏమో రేపు అలా మారుతానేమో అని హెచ్చరించే వాళ్ళకి ఏముండాలి? నేనును శోధింపబడతానేమో అని తన విషయమై ఏం చేయాలి? చూసుకోవాలి. మీకు అర్థమైందా? తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసు. ఏంటది? సాత్వికమైన మనసు. సాత్వికమైన మనసు ఉంటే దీనికోసం ఎదురు చూస్తున్నా అంటావా? ఈ సమయం కోసం ఎదురు చూస్తున్నా అంటాం. ఎందుకు? ఫోన్ నెంబర్ ఉంది కదా. ఎందుకు? ఫోన్ నెంబర్ ఉంది కదా.
నా దగ్గర విజయప్రసాద్ రెడ్డి గారి ఫోన్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్. నేను ఎప్పుడు ఫోన్ చేసి మాట్లాడాను, కానీ మొన్న వాట్సాప్లో పంపించా. విజయప్రసాద్ రెడ్డి గారు, మీరు ఈ డిబేట్కి వెళ్ళొద్దు అని పెట్టా. ఎందుకని? నంబర్ ఉంది కాబట్టి ప్రేమతో పెట్టా. జేమ్స్ గారి నంబర్ నా దగ్గర లేదు కాబట్టి మాట్లాడు. అలాగని ఆయన చెడ్డోడని చెప్పడానికి కదా ఆయన నెంబర్ తీసుకోవాల్సింది. నేను ఇద్దరిలో ఎవరు మంచోడు ఎవరు చెడ్డోడు అంటానికి కాదు, అనుభవాన్ని బట్టి మాట్లాడుతున్నా ఇక్కడ. దేన్ని బట్టి? జేమ్స్ గారిలో యవ్వన ఛాయలు ఇంకా కొంచెం ఉన్నాయి. ఆ యవ్వన ఛాయలు మన దగ్గరికి, మీ దగ్గరికి రావు. దేహం ఉంది కదా అని దేనికి పడితే దాన్ని వాడుకోవటం కాదు, అలాగే నోరు ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడటం కాదు. అదేనా? ముందు తానును శోధింపబడుదునేమో అని ఏం చేయాలి? తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివాణిని మంచి దారికి తీసుకొని రావాలి. ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు చేసిన పెద్ద తప్పేంటి, పెద్ద పాపం ఏంటి? జై శ్రీరామ్. క్రైస్తవ్యానికి, అందరికి కాదు, కొందరు క్రైస్తవులకి ఎంత తప్పు. అసలు యేసు ప్రభునే విడిచిపెట్టి లోకంలో పడిపోయినట్టుగా జై శ్రీరాము అంటాం ఎంత ఇదైపోయింది అంటే, ఆకతాయిలకు మొత్తం ఇదొక న్యూస్ మీడియా వాళ్ళకి కానీ ఏదైనా జరిగితే పదే పదే చూపిస్తారు, చూసారా? అలాగే విజయప్రసాద్ రెడ్డి గారి జై శ్రీరామ్ చెప్పగానే ఇంతకుముందు కొంచెం నాకు వీళ్ళు కొంచెం బైబిల్లో పర్వాలేదు, కొంచెం బైబిల్లో పర్వాలేదు అనుకున్నాను. ఇది ఎవరైతే చెప్పగానే వీళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారా అనిపించింది. ఎందుకంటే విజయప్రసాద్ రెడ్డి గారు ఎంత క్లారిటీగా మాట్లాడారు. ఆ క్రాంతి టీవీ అతను చాలా మంచోడు. మీరు క్రాంతి టీవీ అతను ఇంటర్వ్యూ చేసే అతను మీరు చూసారా? ఇటు హైందవుల పక్కన ఇది గొప్పది అని చెప్పడం, ఇది క్రైస్తవం గొప్పది అని చెప్పడం కరెక్ట్గా ఉంటాడు. ఇటు ఎక్కువ మాట్లాడడం, ఇటు కరెక్ట్గా ఉంటాడు. వ్యక్తిత్వం నెంబర్ 1 వ్యక్తిత్వం అతను. సైకలాజికల్గా చెప్తాను అతని మానసిక స్థితిని బట్టి అలా ఉండాలి క్రైస్తవుడు అని. కానీ మేము మాత్రం దేవుడి బిడ్డలం, మీరు కాదు, మీ దేవుడి పేరు మేము ఉచ్చరించు. ఇంకా ఎక్కడ ఉన్నారు? ఉచ్చరించొద్దన్న సందర్భం వేరు, మరి వేరొక దేవుని పేరు ఉచ్చరించొద్దన్న సందర్భం వేరు, ఆ కాలం వేరు, అసలు ఆ ఉద్దేశమే వేరు. దానికి మాత్రం వీళ్ళు షడ్రక్ మెషక్ అబేద్నెగోలాగా బయలుదేరారు. ఇంకా ఊహించుకున్నారనమాట. మానసిక రోగి ఊహించుకుంటాడు, చూసారా? మానసిక రోగి ఊరక నవ్వుతూ ఉంటాడు. ఎందుకు చెప్పండి? మానసికంగా ఇది లేదు కాబట్టి ఏదో ఒకటి ఊహించుకుంటూ ఉంటాడు. వీళ్ళు కూడా షడ్రక్ మెషక్ అబేద్నెగోలను ఊహించుకొని పేరు అంటాం తప్పండి. క్లారిటీగా చెప్పారు. ప్రైజ్ అలాట్ అని చెబుతున్నారు, మీరు మా ప్రభువుని నమ్మారా? నమ్మలేదు. నా కోసం మీరు ప్రైజ్ అలాట్ చెప్పినప్పుడు నన్ను ప్రేమించి మీకోసం నేను జై శ్రీరామ్ చెబుతున్నా అన్నాడా? లేదా మీ జై శ్రీరాముని నమ్మాను అన్నాడా? ఆకతాయిలు. అందుకే విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు, మీరు మాత్రం వెళ్ళొద్దండి అని చెప్పారు. ఇంకా ఇదైతే నా పేరు చెప్పండి, పలానా అబ్రహాం అన్న వద్దన్నాడు, గుంటూరు వీరాంజనేయులు వద్దన్నాడని నా పేరు చెప్పండి అనేవాడిని. ఇంకా ఎక్కువ మాట్లాడినట్టు, కాదు వెళ్ళాల్సిందే అన్నట్టు. లేదన్నా నేను కూడా ఆలోచనలో ఉన్నాను, ఓకే అన్నా అని పెట్టారు. మీకు అర్థమైందా? ఇక్కడ మీకు కనపడవచ్చు విజయప్రసాద్ రెడ్డి గారిని పైకెత్తి ఇవన్నీ కనపడేదే మాట్లాడాను. ఎందుకు మాట్లాడుతున్నంటే జేమ్స్ గారు ఇంకా అనుభవంలోకి వస్తారు అని, అనుభవాన్ని నేర్చుకుంటారు అని. మీరు యవ్వనస్తులు కాబట్టి యవ్వనస్తులు ప్రేరేపిస్తే ఉద్రేకపడుతున్నారు, దీనికోసం ఎదురు చూస్తున్నాను అనటం తప్పదు. ఫోన్ నెంబర్ ఉన్నప్పుడు, సత్యం మీకే కావాలన్నప్పుడు, ఆయన మార్చాలనే మనసు మీకే ఉన్నప్పుడు, కొంతమంది అంటారు ఆయన అలాగ మారాడన్నా అందుకని అంటే నువ్వే ఫిక్స్ అయిపోతావా మారడని ముందుగానే. మారినా మారకపోయినా బైబిల్ని బట్టి వెళ్ళాలా లేకపోతే దేన్ని బట్టి వెళ్ళాలా? మరి పెద్ద మనుషులు ఎందుకు అప్పటికి అన్నారు ఆయన, ఎందుకు తమ్ముడు పెద్ద మనుషులు,
నువ్వు నాకు పరిచయం, నేను నీకు పరిచయం. అంటే విరోధ బుద్ధి కనపడింది అక్కడ. వద్దు, మనందరం ఒకటి. మనందరం ఒకటే కాదా? ఒకటి. ఎవరో ప్రేరేపించారని దైవజనుడు ఉప్పొంగిపోకూడదు. యవనస్తులను అది ఇది అనగానే లైవ్లో చూస్తున్నారు కదా అని ఇది కాకూడదు. లైవ్లో చూస్తున్నప్పుడు ఇదిగా విజయప్రసాద్ రెడ్డి గారు చివరిలో సరే అప్పుడు చూసుకుందాం అన్నట్టుగా మాట్లాడారు. అది ఆయన తప్పు. ఆయన అనబట్టి నేను అన్న ఏదైనా సరే వాక్యం చేత అణసబడిన వాడే పరిపూర్ణుడు. అదేనా? సాత్వికమైన మనసు ఏం చేయాలి? అది మంచి దారికి తీసుకొని రావాలి. ఇక్కడ మెయిన్ ఒక పాయింట్ చెప్తా చూడండి. ఇక్కడ ఒక ఉద్దేశాన్ని చెప్పి నేను ముగిస్తా. ఇప్పుడు ఎవరో ప్రేరేపించారని ఎవరి కోసమే మనం ఇచ్చేసామనుకోండి, మనిషిని బట్టి ప్రేరేపించబడలేదు కాకపోవచ్చు. జేమ్స్ గారు అలా కనపడింది. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెబుతున్నా చూడండి. మనుషులని నమ్మి మనుషులను సంతోషపెట్టడం కోసం మనుషులు ప్రేరేపిస్తే ఆ ఉత్ప్రేరకానికి గురయ్యి ముందుకెళ్తే రేపు చిన్నబోయే పరిస్థితి దేవుడు చేస్తాడు. చిన్నబోయే పరిస్థితి దేవుడు చేస్తాడు. ఇక్కడ జేమ్స్ గారు కానీ విజయప్రసాద్ రెడ్డి గారు కానీ మీరు కానీ చూడాల్సింది ఏంటో తెలుసా? నేనున్నా, ఇప్పుడు నన్ను మంచి దారిలో నాకు మంచి సలహాలు ఇస్తారా చెడ్డ సలహాలు ఇస్తారా అని నా దృష్టి మీ మీద ఉండాలి. ఇప్పుడు మీరు చెడ్డ సలహాలు ఇస్తే నేనేం చేసేటట్టు ఉండాలి? వెంటనే రెండోసారి ఈ విషయాన్ని రిపీట్ చేయదు. ఒకవేళ తెలియక మాట్లాడితే ఓకే, తెలిసి లోక సంబంధంగా అన్నా అది ఇది అన్నాడు అనుకోండి, జాగ్రత్త, రెండోసారి ఇలాంటి పనికిరాని ముచ్చట్లో నా దగ్గరికి తేవద్దు. ఏదైనా మాట్లాడదలుచుకుంటే సాత్వికంతో యథార్థమైన మనసుతో నాకు సలహాలు. నేను దైవజనుడినే కాదనట్లా, కానీ మీరు చెప్పిన మాట కూడా నేను వింటా. ఏది వింటా? సంఘానికి క్షేమాభివృద్ధికరమైన మాటలే నేను వింటా. అలాగని మీ మాటలు నేను విన్నాను అనుకో, దేవుడు ఒకరోజు నన్ను చిన్నబుచ్చుతాడు. ఎందుకని? ఇక్కడ ఒక మాట, మనిషిని బట్టి జాగ్రత్తగానండి. ఒక మనిషిని బట్టి ఒక క్రైస్తవుడు ఎప్పుడు గొప్పవాడు కాలేదు. క్రైస్తవుడు జీవితాంతం ఒక మనిషి చేత గొప్ప అని మంచి పేరు తెచ్చుకోలేడు. మనిషి బుద్ధి ఎలాంటిది అంటే తనకు అనుకూలంగా ఉన్నంత వరకే మంచోడు. తనకు అనుకూలంగా లేకపోతే ఎంత మంచోడైనా సరే ఏమైపోతాడు? చెడ్డోడైపోతాడు. ఆ పరిస్థితి, చిన్నబుచ్చుకునే పరిస్థితి దేవుడు తీసుకొని వస్తాడు. మనిషిని సంతోష పెట్టడానికి ఎప్పటికీ కూడా మనం ఏం చేయకూడదు? భక్తి విషయాల్లోకి ఇచ్చేయకూడదు. బలహీనుడైతే మనిషిని సంతోష పెట్టడానికి, అతన్ని సంపాదించుకోవడానికి ఇదిగో జై శ్రీరామ్ అన్నాడు చూడు, అలాంటిది సంపాదించుకోవడానికి. అర్థమైందా? విగ్రహాలకు పెట్టి నీ తినకూడదు అని ఒక బలహీనుడు అన్నాడు అనుకో, అతని కోసం మానుకో. అలాంటి వాటిలో రాజీపడు. కానీ మనిషిని సంతోష పెట్టడానికి, అబ్బో నేనంటే ఇష్టపడుతున్నాడు, నేనంటే ఈయనకు బాగా ఇష్టం అని అతన్ని ఇష్టపెట్టడానికి నువ్వు ఏదో చేయాలనుకున్నావు అనుకో, తిరిగి ఒకనాటికి నిన్నే అదే మనిషి ఏమంటాడు తెలుసా? ఇతను మనిషిని బట్టి పోయేవాడు కానీ వాక్యాన్ని బట్టి పోయేవాడు అది అంటాడు. ఎందుకో తెలుసా? చూడండి, ఒక సందర్భం చూసుకుందాం మనం. లోకాసు వార్త. ఇక్కడ హేరోద్ అని ఒక అతను ఉన్నాడు. హేరోద్ అని రాజు ఉన్నాడు. రాజు దగ్గరికి పిలాతు గారు యేసు ప్రభు వారిని పంపిస్తారు. మీకు అర్థమైందా? రాజు దగ్గరికి
పిలాతు గారు యేసు ప్రభువును పంపిస్తారు. పంపించినప్పుడు చూడండి ఏం జరిగిందో. 8వ వచనం నుంచి చదవండి. 23వ అధ్యాయం. హేరోదు జాగ్రత్తగానండి, ఇక్కడ ఈ మాట జాగ్రత్తగానండి. పిలాతు గారు ఎవరి దగ్గర పంపించాడు? హేరోదు దగ్గరకు పంపించాడు. హేరోదు అంటే అప్పుడు రాజుల్ని హేరోదు అంటారు ఆ కాలంలో, అక్కడ ఆ ఏరియాలో. అదేనా? హేరోదు దగ్గరికి పంపించినప్పుడు హేరోదు గారి యొక్క మానసిక స్థితి, యేసు ప్రభు అంటే ఆయన ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు అనేది ఇప్పుడు చూడండి. హేరోదు గారు యేసును చూసి మిక్కిలి ఏం చేశాడంట? జాగ్రత్తగా, ఇది ప్రాక్టికల్స్, అర్థమైందా? నోటితో చెప్పుకునేది కాదు, ఇది ప్రాక్టికల్గా జాగ్రత్తగా వినాలి మీరు. హేరోదు యేసు ప్రభు వారిని చూసి అంట ఎక్కువ సంతోషపడ్డాడంట. ఆయనను గూర్చి చాలా సంగతులు వినినందున అదిగో యేసు ప్రభు వారిని హేరోదు దగ్గరకు పంపిస్తే హేరోదు గారు మహా సంతోషపడ్డాడంట. బాబు పిట్టి అవునా కదా? సంతోషపడి చూడాలనుకున్నాడు. అంటే యేసు ప్రభు అని చూడగానే ఆయనకు ఎందుకు సంతోషం వేసింది? చనిపోయిన వాళ్ళని లేపాడు, అద్భుతాలు చేశాడు, గుడ్డి వాళ్ళ కళ్ళు ఇచ్చాడు, ఇంత చేశాడు కదా. ఇంత చేసిన ఈయన ఈరోజు లైవ్లో నా దగ్గరకు వచ్చాడు అనే సంతోషం. అంతేగాని ఈయన నీతిమంతుడు పరిశుద్ధుడు అనే సంతోషం కాదు. ఇక్కడ సంతోషాల్లో తేడాలు ఉంటాయి. మీకు అర్థమైందా? చూడగోరి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను. ఆయనను చూచినప్పుడు ఏం చేశారంట? చాలా ప్రశ్నలు వేశాడంట హేరోదు. ఆయన అతనికి మీకు అర్థమైందా? ఇక్కడ యేసు ప్రభుది గర్వమా? చెప్పాలి. సైకలాజికల్గా ఆలోచించాలి ఏదైనా. బైబిలు ఒక మహా విజ్ఞానం. దాన్ని ఆలోచించే మనిషి కూడా మంచి జ్ఞాని అవుతాడు. మీకు అర్థమైందా? ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అంటే యేసు ప్రభు వారు ఒక తీర్పు మీద పంపించారు ఆయన. ఇది సమయమా నువ్వు ప్రశ్నలు వేయడానికి? సరే ప్రశ్నలు వేసాడు. ఏమని? నువ్వు అది చేసావా ఇది చేసావా అని ప్రశ్నలు వేసాడు అనుకుందాం. అదే ఒకవేళ అదే మాట్లాడాడు అనుకుందాం. అనుకున్నప్పుడు ఏం జరిగింది చూడండి. నిలవబడి తీక్షణముగా నేరము మోపిరి. తన సైనికులతో హేరోదు కలిసి ఆయనను తృణీకరించి అరే పైనేమో సంతోషం 8వ వచనంలో, 11కు వచ్చేసరికి ఏమైపోయింది? మన బ్రతుకు కూడా అదే. స్టార్టింగ్లో ఏరాంజన్న నువ్వు గొప్పోడివన్నా, అబ్రహన్నా నువ్వు గొప్పోడివన్నా. ఏందన్నా ఆయన అలాగ మాట్లాడుతున్నాడు? నువ్వు ఖండించాలన్నా. నేను పిచ్చాడు అనుకో, ఖండిద్దాం చూస్తా, దొరుకుతాడు చూస్తా. ఇంకొకటి వస్తాడు, అన్నా జనం అందరు నీ వీడియోలు ఎక్కువ చూస్తున్నారు, నువ్వు అతను ఎక్కువ చేస్తున్నాడు. అవునా? చూద్దాం తమ్ముడు చూద్దాం. అది నాలాంటోడు అనుకోండి, నా దగ్గరకు వచ్చి నాతోనే వేరే అతని గురించి నువ్వు ఖండించాలి అది ఇది నాకే చెబుతున్నావంటే నాలో ఏ బలహీనత చూసి నీకు ఈ ధైర్యం వచ్చింది? అంటే ఎదుటి వాళ్ళని కించపరచడానికి వాళ్ళ మీదకి వెళ్తానన్నంత లూజు నీకు కనపడిందా? అన్ని గుండెలు ఉండవు. ఒకళ్ళ గురించి నా దగ్గరకు చెప్పేంత గుండెల సంఘానికి నేను ఇవ్వను. ఎందుకని? మన బ్రతుకులేందో మనం చూసుకుందాం, ఒకళ్ళ గురించి మనకెందుకు? లేదు చెప్తున్నాడా? వాళ్ళ ఫోన్ నెంబర్ ఉందా? మాట్లాడుకోండి. 10 మంది వినటం ముఖ్యమా? మనకు తెలియటం ముఖ్యమా? సత్యం
అలాంటి గుణం ఉండదు. వీడిని 10 మందిలో పెడదాం, ఇదే ఇది మన బ్రతుకు. స్టార్టింగ్లో సంతోషించాడు యేసుప్రభు వారిని చూసి, ఇక్కడికి వచ్చేసరికి తృణీకరించి అపహాస్యం చేస్తున్నాడు. అందరితోనే ఈయన ఒక్కడేనా? అందరితో. అంటే అందరిలో ఒకడైపోయాడు. యేసుప్రభుకు తెలుసు ఏమని, వీడు అపహాసకుడు, అపహాసకుడికి పందుల ముందు ముత్యాలు ఎందుకేయాలి? పంది ముందు ముత్యాలు వేస్తే, అందుకని యేసుప్రభు వారు సైలెంట్ అయ్యారు. సైలెంట్ అవ్వబట్టి నాకే సమాధానం చెప్పవా అని వెంటనే హేరోద్కి ఏమొచ్చింది యేసుప్రభు మీద? ఫస్ట్ సంతోషం, తనకు అనుకూలంగా లేడని. ఇది తెలుసుకోవాలి దైవజనులు, ఇది తెలుసుకోవాలి. ఒక మనిషి నీ దగ్గరకు వచ్చి తప్పుడు సమాచారం చెబుతున్నాడంటే మొట్టమొదటి తప్పుడు వాడివి దైవజనుడు నువ్వే. అతనికి అంత ధైర్యం వచ్చింది అంటే అర్థమైందా? నీ దగ్గర అపహాసకులుగా వచ్చి చెడ్డ కామెంట్లు పెడుతున్నారంటే, వాళ్ళని ఖండించట్లేదు అంటే చెడ్డవాడి నువ్వు, నీ దగ్గరకు వచ్చే విశ్వాసులు కాదు. ఎవరో ఎన్నో వీడియోలు పెట్టారు. ఇప్పటికీ మీరు ఎవరైనా కామెంట్ పెట్టారా చెడ్డవాళ్ళ మీద, తప్పు బోధించిన వాళ్ళ మీద? మీరు పెడితే ఎవరు పెట్టినట్టు? నేను పెట్టినట్టు. మిమ్మల్ని చెడుగా ప్రవర్తించనీయను. నేను చెడ్డోడిని అయితే మీరు చెడ్డోళ్ళు, నేను మంచివాడిని అయితే మీరు మంచివాళ్ళు. అంటే మిమ్మల్ని మీరేంటో నన్ను బట్టి తెలిసింది. జేమ్స్ గారి అనకుండి, కారే అనకుండి ఆ చెడ్డ ప్రవర్తన అలా చేశాడు అంటే, లైవ్లోనే అలా ఉన్నారు అంటే ఇక వ్యక్తిగత జీవితం అలా ఉండాలి. ఇదేదో చెడ్డవాళ్ళని మాట్లాడలేదు, ఆలోచించండి అని మాట్లాడుతున్నా. ఒకప్పుడు జేమ్స్ గారి గురించే పాజిటివ్గా మాట్లాడారు, ఇప్పుడు అంతే. పక్షపాత బుద్ధి అస్సలు ఉండదు. మనం ఏ స్థితిలో ఉంటున్నామో ఎదుటి వాళ్ళు చెప్పాలి. ఒక్కోసారి చెప్పకపోతే తెలియదు. ఏమైపోయింది ఇక్కడ? ఫస్ట్ సంతోషించాడు, ఆయన మాటలకి సమాధానం చెప్పకపోయేసరికి ఏం చేశారు? తృణీకరించి అపహసించి ప్రశస్తమైన వస్త్రాలు ఎందుకు వేసాడు అనుకోవచ్చు. ఎగతాళిగా, పోరా పిచ్చోడ అన్నట్టు ఎగతాళి. అంటే యేసు ప్రభు వారికి తెలుసు కాబట్టి పిట్టి ఆయన చూసి సంతోషపడగానే, బ్రదర్ మిమ్మల్ని చూడాలని నేను ఎంతగా ఆలోచన కలిగి ఉన్నానో తెలుసా, ఇన్నాళ్ళకు దొరికారు మీరు, మీ గురించి చాలా విన్నాను అనగానే యేసు ప్రభు లభిస్తాడే. చాలు, నీ గురించి నువ్వు ఉబ్బితే ఉబ్బిపోయేంత ఇది కాదు. నన్ను ఆయన ఉబ్బించాలి, నా గురించి ఆయన పొగడాలి, నన్ను ఆయన చూడాలనుకోవాలి, ఆయన సంతోషపడాలి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆయన అనుకోవాలి. నువ్వు అనుకుంటే నేను ఉబ్బిపోను. దేవుడు అనుకోవాలి. తెలిసిపోయింది, సమాధానం చెప్పలేదు. ఇతని విశ్వరూపం బయటపడిందా లేదా? మళ్ళీ ఏ పిలాతు గారైతే ఏం దగ్గరకు పంపించాడో ఈయనే మళ్ళీ పిలాతు గారి దగ్గరకు పంపించాడు. చూడండి మార్క్స్ వార్త 15, టక్కటక్క దీన్ని ముగించుకుందాం. 15 అధ్యాయం మొదటి నుంచి చదువు, 5 వచనాలు. ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించిరి. పిలాతు యూదుల రాజు నీవేనా అని ఆయన అడగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి, మరలా నీవు ఉత్తరమేమి చెప్పవా? అది మరలా అంటే ఒకసారి అడిగాడా? ఫస్ట్ అడిగితే చెప్పలేదు. అసలు నా ఏరియా కాదయ్యా ఇది, హేరోదు ఏరియా అది అని అక్కడ పంపించారు. అక్కడ పంపిస్తే హేరోదు గుణం బయట పెట్టొచ్చాడు. మనకెంత గుణం నేర్పాడు, అవును కదా?
ఒక మనిషి మనల్ని ఇష్టపడుతున్నాడు అంటే యథార్థతో ఇష్టపడుతున్నాడా, మనతో ఏదైనా అవసరం ఉండి మనల్ని ఇష్టపడుతున్నాడా, ఇది చూసుకోవాలి. అర్థమైందా? మన వ్యక్తిత్వాన్ని బట్టి ఇష్టపడేవాడు మన గురించి చెడుగా చెప్పడు. మరేం చేస్తాడు? మన గురించి మనకే చెప్తాడు, అన్న నువ్వు చెడ్డవాడివి మార్చుకోవాలి, అన్న యూట్యూబ్లో కెమెరాలు పెట్టుకుందామా అన్నాడు. ఎందుకు నీకు పిచ్చా చేస్తావు? నీ ఉత్తరమేమీ చెప్పవా? వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారు చూడమని. అబ్బా, స్టార్టింగ్లోనూ చెప్పలేదు, ఇక్కడ ఎందుకని? గర్వమా? కాదు, వాళ్ళ కేకలే గెలుస్తాయి తప్ప నేను రాజునే అని చెప్పా కదా. నువ్వు నమ్మిన వాడైతే దానికి న్యాయం చేయి. పిలాతు, నువ్వు రాజు అన్నట్టే నువ్వు అన్నట్టే అన్నాను కదా, ముందు దానికి న్యాయం చేయి, తర్వాత నువ్వు చెప్పమని చెప్తా. నువ్వు చేయలేవని నాకు తెలుసు, నేనే తప్పు చెయ్యలేదు అన్నా కానీ వాళ్ళ కేకల వలన నాకు సిలివేస్తారన్న సంగతి నేను గెలవనన్న తర్వాత మాట్లాడడానికి నేను పిచ్చోడినా. మీ భవిష్యత్తు ఏంటో, మీ విశ్వాసం ఏంటో, మీ మాట తీరేంటో తెలిసిన తర్వాత నేను మళ్ళీ మీకు ప్రత్యుత్తరం ఇవ్వటం పందుల ముందు అవసరమా? అది దేవుని బిడ్డ అంటే, దేవుని కుమారుడు అంటే. దేవుడు గుండెల నిండా ఉంచుకోండి, ఎవ్వరు కూడా శత్రువులుగా కనపడరు, ఎవ్వరు కూడా కనపడరు. నా వాదన వీళ్ళు వినరు అన్న తర్వాత మాట్లాడాను కానీ పిచ్చోడా. కానీ పిలాతు గారికి ఏం కనపడలేదు యేసు ప్రభు వారిలో, తప్పేమీ కనపడలేదు. కానీ హేరోదు మాత్రం అపహసించాడు. పిలాతు అపహసించాడా? ఈయన మంచోడని చెప్పాడా? హేరోదు యేసు ప్రభుని చూసి సంతోషించాడు. ఆయన చెప్పిన మాటలకు సమాధానం చెప్పలేకపోయేసరికి పగ పెంచుకొని ఆకతాయిల్లో ఒక ఆకతాయిగా మారిపోయి ఎగతాళి చేసి అపహసించిన వాడిగా మారిపోయాడు. అవునా? కింద వండర్ఫుల్ మాట ఉంటుంది చూడండి. చాలు ఉండండి, ఒక్కసారి ఇక్కడ ఒక సందర్భాన్ని చూద్దాం. లోకస్వార్త 23 ఇందాక చదివిన సందర్భంలో కింద వచ్చిన చదివిన కింద ఒక మాట ఉంటుంది ఎక్సలెంట్గా, మీరు చదివితే బాగుంటుంది, నోటితో చెప్పేకంటే చదివితే బాగుంటుంది. 14 ఒక్క నిమిషం ఉండండి. 12వ వచనం చదవండి. 11, 12 రెండు చదవండి. తొడిగించి ఏమయ్యారు? యేసు ప్రభు రాకముందు హేరోదుకి పిలాతుకి ఏముంది? శత్రుత్వం, విరోధం ఉంది. యేసు ప్రభు వచ్చేసరికి హేరోదు పిలాతు గారికి ఏమైపోయాడు? ఎందుకని? ఇప్పుడు చెప్పండి మీరు. అందుకే బైబిల్ మహా గొప్పది. మీకు అర్థం ఎందుకు ఫ్రెండ్స్ అయ్యారు చెప్పండి? కాదు, పిలాతు మంచోడు కదా, ఒకటే మనసు కాదు. పిలాతు గారి మనసు వేరు, హేరోదు గారి మనసు వేరు. మరి పిలాతుకి ఎందుకు ఫ్రెండ్ అయ్యాడు? యేసు ప్రభు ఈయన మాట వినలేదు కదా. ఏమనుకున్నాడు ఆయన? పిలాతు గారు చెడ్డోడని ఆయన దగ్గర పంపించాడు అనుకున్నాడు. ఆయన దగ్గర పంపించి చూసావా, ఆ చెడ్డవాడు నాకు నచ్చలేదు, నేను సమాధానం అడిగితేనే చెప్పలేదు. అర్థమైందా? కాబట్టి ఆ చెడ్డవాడు నాకు నచ్చలేదు కాబట్టి వాడిని బట్టి నేను ఎవరు? అది ఇంకా ఈగో సాటిస్ఫై అయింది కదా.
మీకు అర్థమైందా? ఇగో సాటిస్ఫై అయింది కదా. ఇప్పుడు శివ నేను అరుచుకున్నాను, శివకాయ నేను అరుచుకున్నాం. ఇప్పుడు శివ అంటే గిట్టని వాళ్ళు లేదా బాబు నేను అరుచుకున్నాం. అరుచుకున్న తర్వాత మా ఇద్దరికి పడదు. ఇప్పుడు బాబు శత్రువులు ఉంటారా ఉండరా? నా శత్రువులు ఉంటారా ఉండరా? ఉంటారు. అప్పుడు బాబు శత్రువులు ఏమైపోతారు? నా దగ్గరకు వస్తారు. అన్నా వాడు మంచోడు కాదన్నా, అందుకే నీ దగ్గరకు వచ్చాం అనరు. ఆటోమేటిక్గా నాకు బాబు శత్రువు అని తెలుసు, అతని దగ్గర ఉన్న వాళ్ళందరూ మాత్రం నా దగ్గరకు వస్తారు. నేనేమనుకుంటా, అయ్యా మీరు ఎంత మంచోళ్ళు, పిచ్చోళ్ళు అయితే అంతే అనుకో. అదే తెలివికల్లా ఉండనుకో, ఇప్పుడు బాబు నచ్చలేదని నా దగ్గరకు వచ్చారు, రేపు నేను అనుకూలంగా ఉండకపోతే, హేరోదుకు అనుకూలంగా ఉండకపోతే యేసు ప్రభుని అవమానించినట్టు, రేపు నేను అనుకూలంగా ఉండకపోతే నన్ను అవమానించి మళ్ళీ తిరిగి బాబు దగ్గరికి వెళ్తారు. బాబు లేకపోతే మూడో వ్యక్తి దగ్గరికి. అంటే ఈ సంగతి నాకు ముందే తెలిసామనుకుంటా, మీరు నా దగ్గరకు వద్దు. మీకు చేతనైతే అక్కడ ఆ దైవజనుడి దగ్గరే ఉండి ఆయన తప్పులు ఆయనకి చెప్పండి. ఆయన మారతాడు. ఆయన మారటం ముఖ్యమా, ఆయన దగ్గర నుండి దూరం అవటం ముఖ్యమా? మరి మారాలనుకున్న వాళ్ళు అయితే ఆయన దగ్గర నుండి ఆయనకు చెప్పాలి, కానీ ఆయన గురించి నాకెందుకు చెప్తున్నా? అంటే మీరు ఎవరన్నమాట? యేసు ప్రభుకి సిలువ వేసి పని పాట లేకుండా సాక్ష్యం ఇచ్చారే, లంచం ఇచ్చి మాట్లాడుకున్నారే, ఆ తెగకు సంబంధించిన వాళ్ళు ఉంటుంటారు. ఈ దైవజనుడు బాగానే ఉంటాడు. వీళ్ళు మధ్యలో పెళ్ళోళ్ళు బాగున్నారట, వీళ్ళు అన్నందిని ఆకులు అక్కడేస్తే, ఆ దైవజనుడు ఈ దైవజనుడు అన్నందిని ఆకులు అక్కడేస్తే ఆకుల కోసం కుక్కలు ఈ తగలుతాయి. ఈ దైవజనుడి దగ్గర నుండి ఆ దైవజనుడి దగ్గర, ఈ కుక్కలు రెండు ఏం చేస్తాయి ఫేస్బుక్లో? అదే సరైనోడైతే మీ గురించి మేమెందుకు కొట్టుకోవాలన్నా? మీరు చూసుకోండి. వాక్యం దగ్గర మీరు దైవజనులు మీరు చూసుకోండి. మీ గురించి మాకెందుకు అన్నాడు అనుకో, సూపర్ విశ్వాసి. అలాంటి వాడు దొరకటం అదృష్టం. అలా కాకుండా అన్నా నువ్వు అట్టాగు కామెంట్లతో ఎలా చంపాలో నాకు తెలుసు అనగానే నేనేమంటా, నేను ఎదవను కదా, ఎదవ దైవజనుడు కదా, రెచ్చిపో నీకెందుకు. అప్పుడు వీడేమనుకుంటాడు, వీడేం దైవజనుడు రా, నన్ను చెడ్డ కామెంట్లు పెడుతుంటే ఇండైరెక్ట్గా నన్ను ప్రేరేపిస్తున్నాడు అని మనసులో ఉంటుంది. సందర్భం వచ్చినప్పుడు ఏం చెబుతాడు తెలుసా? అన్నా నీ గురించి బ్యాడ్ కామెంట్ పెట్టమన్నాడు అన్న మా పాస్టర్ గారు అంటాడు. ఒక తర్వాత చెప్తాడు. అప్పుడు ఎదవ అవుతావా? అప్పుడు కాకుండా ఇప్పుడంటే. కానీ ఆ ఇదెవరు మీకు అర్థమైందా? కాబట్టి హెచ్చరించబోయేము. కాబట్టి ఇక్కడ ఏమైంది? స్నేహితులు ఎందుకయ్యారు? యేసు ప్రభు గిట్టలేదు కాబట్టి, ఆయన నాకు గిట్టడు కాబట్టి నువ్వు నాకు ఫ్రెండ్. ఇద్దరే స్నేహితులు అయిపోయారు. అలా ఉంది పరిస్థితి. కాబట్టి వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళలో ఒక ఆయన చెడ్డ ఆయన ఒక ఆయన మంచి ఆయన అంటానికి కాదు నేను చెప్పింది. జరిగింది చూసావు, లైవ్లో మాట్లాడావు, నిజమే ఈ పొరపాటు ఉంది అంటే మార్చుకుంటారని, లేదు అని కామెంట్లు పెట్టి అది ఇది చేస్తే నేను లెక్క చేయను. ఇదే విజయ్ ప్రసాద్ రెడ్డి గారిలో తప్పు కనపడింది అనుకో, ఒక్క అరక్షణం కూడా ఆలోచించరు. ముందు ఫోన్ చేస్తా, ఫోన్లో ఇది కాకపోతే అప్పుడు ఇలాంటి చెడ్డవాడు అని. విజయప్రసాద్ రెడ్డి గారిలో నాకు నచ్చింది ఏంటో తెలుసా? ఒకటి అవి అందరిలో ఉంటాయి, కానీ లైవ్లో ఇంటర్వ్యూలో కల్వర్ సతీష్ కుమార్ గారి గురించి మాట్లాడాడు ధైర్యంగా, క్రైస్తవుడు కాదు అని. అంటే చెడు 100 మందిలో ఉన్నా చెప్తాడు, ఒక్కడిగా ఉన్నా చెప్తాడు. నిజం మాట్లాడు. తప్పని ఖండించేవాడే. నీకు చేతనైతే డబ్బు కోసం అబద్ధ బోధనలు చేసేవాళ్ళని ఖండించు. సత్యం వైపు నిలబడుతున్నప్పుడు, అవకతవకలు జరిగినప్పుడు దాన్ని ఫోన్తో ఏం చేసుకోవాలి? ఖండించుకోవాలి. మీకు అర్థమైందా? ఇప్పుడు మీలో కూడా ఏముండకూడదు? ఇప్పుడు మనలో బాబు హెచ్చరించేటప్పుడు ఏమేమకుండా ఉండకూడదు? బుద్ధి, ఇంకా
అది 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 జీవితాంతం మర్చిపోకూడదు. అర్థమైందా? తొందరపడి ఎదుటి వాళ్ళని అన్నావో రేపు అదే సిచ్యువేషన్ నీకు వచ్చినప్పుడు తల దించుకోవాల్సి వస్తుంది. రేపు నేను కూడా శోధించబడతానేమో, ఈ పరిస్థితి నాకు వస్తుందేమో అనుకోవాలి. అవునా కదా? అందుకే చూడండి, ఫేస్బుక్లో పెడతా ఉంటారు, కొడుకు తండ్రిని అపార్థం చేసుకుంటాడు అనుభవం లేక. కానీ కొడుకుకి తండ్రి వయసు వచ్చినాక అప్పుడు నాన్న విలువ తెలిసి ఏడుస్తాడు. చిన్నప్పుడు నీ ప్రేమ నాకు అర్థం కాలేదు, నువ్వు అరుస్తూ ఉంటే చెడ్డ తండ్రి అనుకున్నా, నాకు అనుభవం వచ్చి నాకు అర్థమైంది నువ్వు గొప్ప తండ్రి అని. అలాగే దైవజనులు కూడా అంతే. అనుభవం లేని వాళ్ళు అనుభవం వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలి. అనుభవం ఉన్నవాడు అనుభవం లేని వాళ్ళకి నేర్పడానికి ప్రయాసపడాలి. పక్షపాత బుద్ధి లేకుండా, విరోధ బుద్ధి లేకుండా, అర్థమైందా? సాత్వికమైన మనసుతో మంచి దారికి తేవాలనే తపన ఉండాలి. అంతేగాని 10 మంది ముందు పెట్టాలని కాదు. అర్థమైనా? కాబట్టి ఆలోచించండి, ఇలాంటి లక్షణాలు మనలో లేకుండా ఉండేటట్టుగా మరి జీవితాంతం విద్యార్థం. మరి ఏదైనా తప్పుగా అనిపిస్తే మీరు నన్ను అడగాలని ప్రయత్నిస్తూ